నెక్స్ట్ 131 క్వశ్చన్, వాట్ ఈజ్ బ్యాలెన్స్డ్ డైట్? బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటిది? దేన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటారు? ఏ డైట్ కంటైనింగ్ ఆల్ న్యూట్రియంట్స్ ఇన్ ప్రాపర్ అమౌంట్స్. అన్ని న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్, రఫేజ్ అండ్ వాటర్. అన్ని మినరల్స్, అన్ని వాటిని ఏమంటారు, న్యూట్రియంట్స్తో పాటు ఇంకేముండాలి? వాటర్ కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. మళ్ళీ అందులోపల ప్రాపర్ అమౌంట్స్లో ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉండకూడదు. బాడీకి ఎంత అవసరమో అదే అమౌంట్స్లో కనుక ఉన్నట్టయితే దాన్ని ఏమంటారు? బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. నెక్స్ట్ 32 క్వశ్చన్, డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ కాజెస్ విచ్ డిసీజ్? సో విటమిన్ ఏ అనేది విటమిన్ ఏ లోపం వల్ల కలిగేది. విటమిన్ డిఫిషియన్సీ అంటే లోపం. విటమిన్ ఏ లేకుంటే, విటమిన్ ఏ తక్కువగా కనుక ఉన్నట్టయితే ఏమొస్తుంది? నైట్ బ్లైండ్నెస్, రే చీకటి. నైట్ బ్లైండ్నెస్, రే చీకటి. సాయంత్రం కాగానే, రాత్రి కాగానే ఏమి కనబడదు. దాన్ని ఏమంటారు? నైట్ బ్లైండ్నెస్ అంటారు. ఏమంటారు? నైట్ బ్లైండ్నెస్, రే చీకటి అంటారు. నెక్స్ట్ 133, డిఫిషియన్సీ ఆఫ్ విటమిన్ సి. విటమిన్ సి డిఫిషియన్సీ అనేది ఏ డిసీజ్ని కాజ్ చేస్తుంది? స్కర్వీ డిసీజ్. స్కర్వీ అంటే ఏంది? పెదాల యొక్క మూలలు పగలడం, నోటి యొక్క మూలలు పగలడం. దాన్ని స్కర్వీ డిసీజ్ అంటారు. దాన్ని ఏ విటమిన్ డిఫిషియన్సీ వల్ల వస్తుందంటే సి విటమిన్ డిఫిషియన్సీ వల్ల రావడం జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.